ఇది మన ఉద్యోగులకు క్రమశిక్షణ కమిట్మెంట్ అని చెప్పి సో మరి ఇక్కడనే నేను మేము అసలు ఈ ఉద్యమాన్ని ఏం చేయాలనేది మాకు కూడా అర్థం కావడం లేదు కాబట్టి కొంచెం జిల్లాలో అర్థం చేసుకోవాలనుకున్నాం. ఇక్కడికి వస్తే స్వంతమైనటువంటి అభిప్రాయాలు మనలో ఉన్నాయి. ఒక పక్కన ఉద్యోగులు జీతాలు లేవనుకోవడం, మరో పక్క ఉద్యోగాలు అవసరం జీతాలు అవసరం లేదు జీవితాలు ఉండాలని చెప్పి పోరాడాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు తప్పకుండా ఇవన్నీ వస్తుంటాయి. మరి నాయకుడిగా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగవద్దనే ఉద్దేశమే మాకు ఉంటుంది. కాబట్టి అన్ని యాంగిల్లో మేము దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీ అందరూ తెలుసు టీఆర్సీ వాళ్ళ 39% చేశామంటే మీ ఎవ్వరికి ఈగ వాడకుండా మేము ప్రయత్నం చేశాం. రాత్రి పగలు మేము లాబీలు మెయింటైన్ చేస్తాం, ఉద్యమాల రూపంలో భయపెట్టించాం, ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఏ ఒక్కరోజు మనం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఈ 39% ఫిట్మెంట్ మనం సాధించుకోవచ్చు. అదేవిధంగా మరి ఈరోజు ఈ రాజకీయమైనటువంటి సమస్య కోసం ఇన్ని రోజులు పోరాడుతున్నప్పటికీ ఏ ఉద్యోగులు ఎలాంటి హాని జరగకుండా ఎక్కడికక్కడ మేము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటూ మరి ఒక్కొక్క కోడికి ఏదో వస్తుంటుంది, ఇవాళ నోపే అంటున్నారు, ఉద్యోగులు ఏదో అంటున్నారు. దేన్నైనా మేము ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉద్యమాన్ని ప్రతిరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మొన్నటి నుంచి చూస్తున్నాం, ఉద్యమం తీవ్ర దశకు రాగానే ఒక వ్యక్తి వస్తాడు, నేను రాజీనామా చేస్తున్నా అంటాడు. ఇదే జేబులో రావాలంట, ఇంకో వస్తుంది, ఇక రాజీనామా చేస్తే వస్తుంది అంటారు. రాజీనామా చేస్తే ఏమొస్తుందో అలా తెలుసు. ఇదంతా వాళ్ళందరూ నాటకం ఆడి మనం డైవర్ట్ చేస్తూ తెలంగాణ రాకుండా చేసే ఏర్పాట్లలో ఇవన్నీ బాగా మాట్లాడారు. మరి ఒక ఉద్యమం దీర్ఘకాలం కొనసాగించాలంటే దాంట్లో ఉండే లోటుపాట్లు మరి నాయకులుగా ఏమంటే రాష్ట్రంలో ఉండి ఏదో చెప్తాము, జిల్లాలో ఉండే ఈ నాయకులు ఎంత అనుభవిస్తున్నారో కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉద్యమ రూపాన్ని మారుస్తూ తప్పకుండా తెలంగాణ కోసం ఇంకెవరు ఏ రాజకీయ నాయకుడు పనిచేయరు, కేవలం ఉద్యోగులే చేస్తారు. ఇవాళ తెలంగాణ నుండే ప్రతి సామాన్యమైన పౌరుడు కూడా ఉద్యోగులపైనే ఆశ పెట్టుకొని కూర్చున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా కేవలం ఉద్యోగులు మాత్రమే తీసుకురాగలరు, ఇంకా తెలంగాణ వేరే ఎవ్వరూ తీసుకురాలి, దాంట్లో ఇంకా డౌటే లేదు. ఎందుకంటే 50-60 సంవత్సరాల నుంచి మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి ఉద్యోగుల పట్ల ప్రజలకు మంచి నమ్మకం ఉంది. ఉద్యోగులు మాత్రమే ఈ ఉద్యమాన్ని తీసుకొస్తారు, వాళ్ళు మాత్రమే కమిట్మెంట్తో పనిచేస్తారు. అంటే ఎందుకంటే ఈ ఉద్యోగులకు ఇంకేం లేదు, రిటైర్మెంట్ అయినాక ఉద్యోగం చేసుకోవడం, తర్వాత వాళ్ళు పనిచేయడం చేస్తారు. వాళ్ళకి ఎవరికి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు, సర్పంచ్ కావాల్సిన పని లేదు, ఇంకా ఏ పదవులు మంత్రులు అవసరం లేదు. చేస్తే మన తరం ముందు తరం కోసం ఒక తెలివిపరుడుగా మనం ఈ పోరాటం చేస్తున్నాం అంతే తప్ప ఇది మన కోసం చేయడం లేదు, ప్రజల కోసం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని చివరి దశ వరకు మనం తీసుకెళ్ళడానికి ముందుకు పోతాం. మరి ఇందాక చెప్పినట్టుగానే 10వ తేదీ నాడు మిలీనియం ధర్నా ఒకటి ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరందరూ సహకరించి మీ లెవెల్లో పనిచేయాల్సిందిగా చేస్తూ మరి ఈ పద్ధతిలో మనం ఉద్యమాన్ని తీసుకుపోవాల్సి ఉంది. అదేవిధంగా మరి తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉద్యోగులు మాత్రమే మాకు ఏదైనా సహకారం అందిస్తారు, చేతిచ్చి చేయూతనిస్తారనే నమ్మకం ప్రజల్లో కలిగించాల్సిన అవసరం మన రెవెన్యూ ఉద్యోగులుగా, అదేవిధంగా మిగతా శాఖ ఉద్యోగులు కూడా మరి వారికి పూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల సహకారం లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి ప్రజలకు సహకారాన్ని అందిస్తూనే ఉద్యమాన్ని ముందుకు సాగించాల్సిందిగా మరి రాష్ట్ర నాయకత్వం ఆయా పరిస్థితులను బట్టి తీసుకునే చర్యలకు అనుగుణంగా మీరందరూ కొనసాగాలని, దానికి సపోర్ట్గా మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని ఈరోజు ఈవినింగే బహుశా పిలుస్తున్నట్టుగా మాకు ముందు వార్తలు అందుతున్నాయి. పిలుస్తారో తెలియదు కానీ అయినా నేను ఈ జిల్లాకు, ఎందుకంటే నేను పుట్టిన జిల్లాకు కంపల్సరీగా నేను ఈ ఉద్యమంలో ఒక రోజైనా పాల్గొనాలని ఉత్సాహం పోతే నేను ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా రెవెన్యూ శాఖలో దాదాపు 3 సంవత్సరాల నుంచి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఖాళీ ఉండి అనేక పోరాటాల ఫలితంగా డిపిసి నవంబర్లో జరిగితే 3 నెలల నుండి దాన్ని అట్లా పక్క పెట్టడం జరిగింది. మరి రాష్ట్ర మంత్రి దాకే సీఎంతో కలిసి ఆ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 2 డేస్లోనే ఆ ఫైల్ అప్రూవ్ చేస్తానని చెప్పడం, 2 డేస్ వితిన్ 2 డేస్లోనే తో సహా అన్ని డిపార్ట్మెంట్ల రెవెన్యూలో ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు అప్రూవ్ చేశారు.
వారికి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ దాంట్లో భాగంగానే ఇప్పుడున్నటువంటి మన కల్చరల్ మన కళాకారులు ఉన్నటువంటి చలపతి గారు డిప్యూటీ కలెక్టర్గా పోతున్నారు. మరి ఈ జిల్లాలో కూడా ఒక ముగ్గురు డిప్యూటీ కలెక్టర్గా పోతున్నారు. అదేవిధంగా దాదాపు 3 సంవత్సరాల నుంచి ఖాళీ ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో తహసీల్దార్ పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. మేము గత ప్రభుత్వంలో తీసుకున్న హామీ మేరకు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి కూడా క్లియరెన్స్ వచ్చింది. 1400 పోస్టులు రెవెన్యూ శాఖలో భర్తీ చేయడం జరుగుతుంది. మరి గ్రామోద్యోగులకు కూడా పేరు మార్పు గురించి మేము ప్రతిపాదించాం. ఆ ఫైల్ కూడా త్వరలోనే పేరు మార్పు త్వరలోనే ఉత్తర్వులు వెలువడున్నాయి. మరి ఏమైనప్పటికీ అది మన డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవహారం అయినప్పటికీ మనం ఇటు పోరాడుతూనే చేయాలి. కాబట్టి తెలంగాణ కోసం ఎవరికి వారు దయచేసి మరొకసారి నేను తెలియజేసి గుర్తు చేస్తున్నాను. ఎవరికి వారు కొందరికి అనుమానాలు వస్తాయి. నేను చాలా తహసీల్దార్ నుండి నేను స్టేట్లో ఫోన్లు వింటుంటాను. నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ కలెక్టర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు, మరి నేను వెళ్ళాలని అవుతాను. ఏవైనా మనం సహాయ నిరాకరణలో వెళ్ళొద్దు సార్, మేము కలెక్టర్ గారు జరుగుతారు చెప్పండి సార్. నేను కలెక్టర్కు ప్రతి ఉండే 1200 మంది తహసీల్దార్ల గురించి నేను కలెక్టర్ చెప్పినాక నువ్వేం పోరాడాలి, నేనే పోయి ఆ కలెక్టర్ని నిలదీసి నేను చెప్తున్నాను. మీకుగా మీరు ఎవరికి వారు నేను ఇది చేయాలి, మా రాష్ట్ర అధ్యక్షుడికి పని